కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, మాజీ పీసీసీ అధ్యక్షుడు జీఎస్ రావుల సంతాప సభలో కాపుల ఐక్యత కనిపించింది. పార్టీలకు అతీతంగా నాయకులు, కాపు నాయకులు హాజరై వారి నివాళులర్పించారు. రాజమహేంద్రవరం నగర కాపు సంఘం ఆధ్వర్యంలో నిన్న సాయంత్రం రాజమహేంద్రవరంలోని మంజీరాలో జరిగింది. వైసీపీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, బొత్స సత్యనారాయణ, తోట త్రిమూర్తులు, అంబటి రాంబాబు, సాకే శైలజనాథ్, వరసాల కన్నబాబు, గుడివాడ అమర్నాథ్, చెల్లిపోయిన వేణు, జక్కంపూడి రాజా, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల్ నెహ్రూ, మాజీ ఎంపీలు ఉండవల్లి అరుణ్ కుమార్, వంగా గీత, మార్గాని భరత్, మాజీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఆకుల వీర్రాజు, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, వంగవీటి రాధ తదితరులు హాజరై ముద్రగడ, జీఎస్ రావులతో పాటు వంగవీటి రంగా, జకంపూడి రామ్మోహన్ రావు చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ముద్రగడ రాజకీయంగా కాస్త రాజీ పడి ఉంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయ్యేవారు లేదా కేంద్రంలో అత్యున్నత పదవులు అధిరోహించేవారన్నారు. పదవుల కంటే ప్రజలే ముఖ్యమని నమ్మి ముక్కుసూడితనంతో కేవలం ప్రజల కోసమే తన జీవితాన్ని దారపోసిన నిస్వార్థ నాయకుడని కొనియాడారు. ముద్రగడ ఆశయ సాధన కోసం కృషి చేసి కాపులకు రిజర్వేషన్లు సాధిస్తామని నేతలు ప్రకటించారు. ఈ సందర్భంగా కాపు రిజర్వేషన్ల ఉద్యమ సమయంలో ముద్రగడ ప్రజలను చైతన్యపరచడానికి వినూత్నంగా మోగించిన కంచం, గరిటెలను ఆయన స్మారకంగా సభకు వచ్చిన వారికి పంపిణీ చేశారు. ఇటీవల కన్నుమూసిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కుటుంబ సభ్యులను మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ ఎంపీ వంగా గీత, వంగవీటి రాధ తదితరులు పరామర్శించారు. ముద్రగడ ధర్మపత్ని పద్మావతి, కుమారులు బాలు, గిరిలను పరామర్శించి ముద్రగడ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ముద్రగడ పద్మనాభం నిబద్ధతతో కూడిన జీవితం, సమాజం కోసం చేసిన కృషి ఎంతో ఆదర్శప్రాయమని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కొనియాడారు. 2027 గోదావరి పుష్కరాలను పర్యావరణ హిత పుష్కరాలుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి పేర్కొన్నారు. కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుండి గోదావరి పుష్కరాల నిర్వహణ ఏర్పాటైన రాష్ట్ర స్థాయి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ కమిటీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొని పర్యావరణ పరిరక్షణ చర్యలతో గోదావరి పుష్కరాలు నిర్వహించేందుకు జిల్లాలో చేపట్టిన కార్యాచరణను వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గోదావరి జలాలు పారిశ్రామిక వ్యర్థాలు, జనావాసాల నుండి మురుగు, ఘన వ్యర్థాలతో కలుషితం కాకుండా నదీ పరివాహక గ్రామాల్లో వివిధ శాఖల సమన్వయంతో పటిష్టమైన నియంత్రణ ఏర్పాటు చేస్తున్నామని కమిటీకి వివరించారు. జిల్లాలో 17 రెడ్ కేటగిరీ పరిశ్రమల నుండి వ్యర్థాలు వెలువడుతూ ఉండగా వీటిలో 2 పరిశ్రమల వ్యర్థాలు గోదావరిలోకి విడిచిపెడుతున్నాయని, ఈ పరిశ్రమలు తమ డిశ్చార్జీలను 100% ట్రీట్మెంట్ చేసేలా ఆదేశాలు జారీ చేస్తామన్నారు. అలాగే నదీ కాలువలకు చేరువగా ఉన్న గ్రామాల్లో సివరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్లు, మ్యాజిక్ డ్రైన్లు, సోక్ పిట్లు ఏర్పాటుకు ప్రతిపాదించామన్నారు. గోదావరి సాగు, తాగునీటి వ్యవస్థల కలుషితం కావడాన్ని నివారించేందుకు శాశ్వత పరిష్కారంగా 300 కోట్ల అంచనాలతో కాలుష్యాల తరలింపుకు డెడికేటివ్ ఛానల్ ఏర్పాటుకు ప్రతిపాదనలతో డిపిఆర్ ఇప్పటికే ప్రభుత్వ పరిశీలనకు సమర్పించడం జరిగిందన్నారు. ఈలోపు రాజమండ్రి నగరం, కొవ్వూరు పట్టణాల డ్రైన్ వాటర్ను బ్యారేజీ దిగువకు తరలి తాత్కాలిక మళ్లింపుకు ప్రతిపాదిస్తున్నామని తెలిపారు. పుష్కరాల సందర్భంగా నది పొడవునా ఇరువైపులా అన్ని ఘాట్లలో నిరంతర వాటర్ క్వాలిటీ మానిటరింగ్ చేపడతామన్నారు. అన్ని ఘాట్లను ప్లాస్టిక్ రహిత ఘాట్లుగా నిర్వహించనున్నామని తెలియజేశారు. మునికోడలి ఘాట్ను మోడల్ పుష్కర్ ఘాట్గా తీర్చిదిద్దేందుకు ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీ, దేవాదాయ తదితర శాఖల ద్వారా చేపట్టిన పనులు ప్రారంభమయ్యాయని కలెక్టర్ తెలియజేశారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్, రాజమహేంద్రవరం నగర కమిషనర్ రాహుల్ మీనా, పంచాయతీ, ఇరిగేషన్, గ్రామ నీటి సరఫరా, టూరిజం, పొల్యూషన్ కంట్రోల్ శాఖల అధికారులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరంలోని కోట్లింగాల రీచ్లో అక్రమ ఇసుక తవ్వకాలకు వినియోగిస్తున్న 13 డ్రెడ్జింగ్ బోట్లను గనుల శాఖ అధికారులు సీజ్ చేశారు. రాజమహేంద్రవరం ఆర్డీఓ ఆధ్వర్యంలో జిల్లా గనులు, భూగర్భ శాఖ అధికారులు, వారి సాంకేతిక సిబ్బంది, రాజమహేంద్రవరం అర్బన్ తహసీల్దార్, రెవెన్యూ శాఖ అధికారులు, నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి కోట్లింగాల డిసిల్టేషన్ ర్యాంపు వద్ద సంయుక్త తనిఖీ నిర్వహించారు. తనిఖీలో సాయిరాం శాండ్ అండ్ బోట్స్మెన్ సొసైటీ పరిధిలో మొత్తం 13 డ్రెడ్జింగ్ బోట్లు అనుమతి లేకుండా ఇసుక తవ్వకాలు, రవాణా కార్యకలాపాలు జరుపుతున్నట్లు గుర్తించి సీజ్ చేశారు. గోదావరి వంతెనలకు ఇరువైపులా 500 మీటర్ల పరిధిలో ఎటువంటి ఇసుక తవ్వకాలు చేపట్టినా సంబంధిత వ్యక్తులపై కఠినమైన శాఖాపరమైన, చట్టపరమైన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. మన ఊరు, మన ఎమ్మెల్యే, మన పల్లెబాట కార్యక్రమంలో భాగంగా రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ కోరకొండ మండలం రాజవరం గ్రామంలో విస్తృతంగా పర్యటించారు. గ్రామ సచివాలయంలో ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి పనుల్లో నాణ్యతలో రాజీ పడేది లేదని అధికారులకు స్పష్టం చేశారు. ప్రజల భాగస్వామ్యంతోనే నిజమైన గ్రామ స్వరాజ్యం సాధ్యమన్నారు. ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ రాజానగరం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దడమే నా లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి నాయకులు, ప్రభుత్వ అధికారులు, సచివాలయ సిబ్బంది మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
రాజమహేంద్రవరం 5, 32, 33 డివిజన్లలో నిర్వహించిన మన వార్డులో మన ఆదిరెడ్డి కార్యక్రమంలో భాగంగా బీసీ వసతి గృహంలో బస చేసిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ బస చేసిన సందర్భంగా విద్యార్థులు తమకు క్రీడా సామాగ్రి లేకపోవడంతో ఆటలపై ఆసక్తి ఉన్నప్పటికీ సాధన చేయలేకపోతున్నామని క్రికెట్ కిట్, చెస్ బోర్డులు, క్యారం బోర్డులు అందించాలని కోరారు. విద్యార్థుల అభ్యర్థన మేరకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తన భవానీ చారిటబుల్ ట్రస్ట్ తరపున సుమారు 50,000 రూపాయల విలువైన క్రీడా సామాగ్రిని సమకూర్చారు. క్రీడా సామాగ్రిని పార్టీ నాయకులు విద్యార్థులకు అందించారు. నీట్ పత్రాల లీకేజీకి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్తో నేడు కాక్రోచ్ జనతా పార్టీ, వామపక్షేతర పార్టీల నేతృత్వంలో జరిగిన చలో పార్లమెంట్ కార్యక్రమం హింసాత్మకంగా మారింది. నిరసనకారులను పోలీసులు అడ్డుకోవడంతో ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. పోలీసులు వారిపై లాఠీచార్జికి దిగారు. ఈ సంఘటనలో సుమారు 120 మందిపై పోలీసు అధికారులతో పాటు పోలీసు సిబ్బంది గాయపడ్డారు. 60 మంది నిరసనకారులు కూడా గాయపడ్డారు. ఈ సంఘటనలతో ఢిల్లీ వీధులు రణరంగంగా మారాయి. మరోవైపు ఎన్డీఏ కూటమి సమావేశంలో కేంద్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ విద్యార్థులకు అండగా ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. నీట్ పరీక్షా పత్రాల లీకేజీ వ్యవహారంపై ప్రధాని తీవ్రంగా స్పందించారని, ఈ అక్రమాలకు పాల్పడిన దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు రిజిజు పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తు విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, వారి ప్రయోజనాలను కాపాడేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని మోదీ భరోసా ఇచ్చినట్లు మంత్రి వివరించారు. నమస్కారం, మీరు చూస్తున్న సిసిసి డిజిటల్ న్యూస్ బులెటిన్. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. భీమవరంలో ఉత్సాహంగా షైనింగ్ స్టార్స్ 2026 కార్యక్రమం. 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అవార్డులు ప్రదానం చేసిన జిల్లా కలెక్టర్ నాగరాణి, ఎమ్మెల్యే అంజిబాబు. పిల్లల్ని ప్రోత్సహిస్తే మంచి క్రీడాకారులు అందించిన ఘనత తల్లిదండ్రులకే దక్కుతుంది. సిఆర్డీ అడిషనల్ కమిషనర్ టి రాహుల్ కుమార్ రెడ్డి. పాలకొల్లు పట్టణంలో చేపట్టిన అభివృద్ధి పనులు జాప్యం లేకుండా నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలి. అధికారులను ఆదేశించిన మంత్రి నిమ్మల రామానాయుడు. తోటపల్లి బయోగ్యాస్ ప్లాంట్పై ఆరోపణలు చేయడం కాదు, ఆధారాలు చూపించండి. మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావుపై మంత్రి కొలుసు పార్థసారథి ధ్వజం. విద్యార్థులు స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని పట్టుదలతో కృషి చేస్తే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చునని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో భీమవరంలోని అల్లూరు సీతారామరాజు సాంస్కృతిక కేంద్రంలో సోమవారం నిర్వహించిన షైనింగ్ స్టార్స్ 2026 అవార్డుల ప్రదానోత్సవంలో కలెక్టర్ నాగరాణి, పీఏసీ చైర్మన్, భీమవరం ఎమ్మెల్యే పులపతి రామాంజనేయులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సత్కరించడం ఆనందంగా ఉందన్నారు. ఈ విజయానికి విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కృషి కూడా కారణమని అభినందించారు. విద్యార్థులు సంస్కారం, క్రమశిక్షణ, సంస్కృతి, సంప్రదాయాలను అలవర్చుకుని సమాజానికి ఆదర్శంగా నిలవాలని కోరారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ వ్యక్తి, కుటుంబం, సమాజ అభివృద్ధికి విద్యే మూలాధారమని అన్నారు. ఆస్తుల కంటే విద్యే శాశ్వత సంపద అని పేర్కొంటూ విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని, సమాజానికి ఉపయోగపడే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యారంగంలో నాణ్యమైన విద్య అందించేందుకు అనేక సంస్కరణలు అమలు చేస్తోందన్నారు. జిల్లాలో 127 మంది 10వ తరగతి, 36 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు షైనింగ్ స్టార్స్ అవార్డులు, 20,000 రూపాయల నగదు ప్రోత్సాహాన్ని అందుకోవడం అభినందనీయమన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి ఈ నారాయణ మాట్లాడుతూ జిల్లాలో 10వ తరగతి ఫలితాల్లో 85.59% ఉత్తీర్ణత నమోదైందని తెలిపారు. కార్యక్రమానికి ముందు విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మత్స్యకార సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కొల్లి పెద్దిరాజు, ఆర్యవైశ్య సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్ పి మురళీమోహన్, ఆంధ్రప్రదేశ్ మహిళా సహకార ఆర్థిక కార్పొరేషన్ చైర్మన్ పీతల సుజాత, ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి వి అప్పారావు, సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ శ్యామ్ సుందర్, ఎంఈఓలు, ఉపాధ్యాయులు, అవార్డు గ్రహీతలు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. పిల్లలకు తల్లిదండ్రులు ప్రోత్సాహం అందిస్తే మంచి క్రీడాకారులను అందించిన ఘనత వారికి దక్కుతుందని సిఆర్డీ అడిషనల్ కమిషనర్ టి రాహుల్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఈ నెల 17 నుండి 3 రోజుల పాటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సాగి రామకృష్ణరాజు మెమోరియల్ బ్యాడ్మింటన్ మెన్ అండ్ ఉమెన్ సెలక్షన్స్ కమ్ ఛాంపియన్షిప్ 2026 పోటీలు ఆదివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా జరిగిన బహుమతి ప్రదానోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ క్రీడాకారుల ప్రతిభ చూస్తుంటే అబ్బురపరుస్తుందని అన్నారు. మంచి పట్టుదలతో ఆడి విజయాలను అందుకున్న విద్యార్థులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం తరపున రాహుల్ కుమార్ రెడ్డి దంపతులను ఘనంగా సత్కరించారు. జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి కళాశాల ఫిజికల్ డైరెక్టర్ క్రీడల
ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ సిహెచ్ హరిమోహన్ అధ్యక్షత వహించారు. కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ సాగి రామకృష్ణ నిశాంత్ వర్మ మాట్లాడుతూ భవిష్యత్తులో కూడా క్రీడలకు తమ కళాశాల వేదికగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. ప్రభుత్వం అందిస్తున్న చక్కటి కార్యక్రమాన్ని అన్నింటినీ కూడా సద్వినియోగం చేసుకుంటూ ఈరోజు 126 మందికి గవర్నమెంట్ మన ఎడ్యుకేషన్ మంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పిల్లల్ని ప్రోత్సహించాలి అన్న ఒక సదుద్దేశంతో 127 మంది ఎస్ఎస్సి మంచి మార్కులతో పాస్ అయిన విద్యార్థులకు ఒక్కొక్కరికి 20,000 రూపాయల చొప్పున ప్రోత్సాహక మనీని అందించడానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము. సీఎం గారికి ఆడపిల్లల విద్య అన్న మహిళల్ని ప్రోత్సహించడం అన్నా కూడా ఎంతో వారికి ఇష్టమైన కార్యక్రమం. ఎప్పుడు కూడా డ్వాక్రా పేరుతోటి మహిళల్ని అందరినీ పెద్ద ఎత్తున ప్రోత్సహించారు. అలాగే ప్రతి ఆడపిల్ల చదువుకుని తన కాళ్ళ మీద తను నిలబడాలి అనే ఒక సదుద్దేశంతో ఆడపిల్లలకి ప్రతి చోట మంచి గౌరవం దక్కాలి అన్న ఉద్దేశంతో మనకి స్కూల్స్లో ఆడపిల్లలతో పాటు మగపిల్లలకి కూడా మన స్కూల్స్లో మంచి అవకాశాలన్నీ కూడా సృష్టించుకోవడం జరిగింది. మనం అభివృద్ధి చెందాలి అంటే, మన కుటుంబం బాగుండాలి అంటే, మనం అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళాలంటే అది ఒక విద్య వల్లే సాధ్యమవుతుంది. దారిద్ర్యం పోవాలంటే విద్య మూల కారణం. విద్య ఉంటే దారిద్ర్యం ఉండదు. అటువంటి విద్య కోసం ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కోట్లాది రూపాయల నిధులు బడ్జెట్లో కేటాయించి మన కోసం ఎన్నో సౌకర్యాలు చేస్తుంది. వాటిని ఉపయోగించుకుని అతి సామాన్యుడు బిడ్డ కూడా ఉన్నతి స్థానానికి వెళ్ళడానికి అవకాశం వచ్చింది ఈరోజు. గతంలో మా చిన్నతనంలో అయితే చదువుకోవాలంటే స్కూల్ ఉండేది కాదు. ఆ స్కూల్కి కనీసం 10-12 కిలోమీటర్లు నడిచి వెళ్ళి చదువుకునే పరిస్థితి. బాగా సంపన్న కుటుంబంలో ఉన్నవారైతేనే చదివించగలిగేవారు. ఒక ఇంజనీర్ చదివించాలంటే బాగా సంపన్నంగా ఉన్నవారైతేనే చదివించగలిగారు. ఈరోజు అతి సామాన్యుడు, ఒక రైతు కూలి, ఒక రిక్షా కార్మికుడు బిడ్డను కూడా డాక్టరు, ఇంజనీరు, ఐఏఎస్, ఐపీఎస్ చదివించే స్థాయికి వచ్చాం మనం. అంటే ప్రభుత్వం ఎంత సపోర్ట్ చేస్తుందో మీరు ఆలోచన చేయండి. మన బడ్జెట్లో అత్యధిక నిధులు విద్యాశాఖకి ఇచ్చాం. అంటే విద్య మీద ఎంత ప్రాధాన్యత ఉన్నదో అనే ఆలోచన కోసం చేసిన కార్యక్రమం ఇది. చదువు ఎంత గొప్పదంటే మీకు ఉదాహరణ చెప్తాను. అంటే సంపాదన పోవచ్చు, మీరు చదువుకుంటే చదువు మీ తరం తర్వాత వాళ్ళు కూడా మా నాన్నగారు డాక్టర్ చదివాడు, మా తాతగారు డాక్టర్ చదివాడు అని చెప్పుకుంటాం. కానీ మన ఆస్తులు ఎక్కడ కాదు. చదువు అనేది జీవితానికి ఉపయోగపడేది. దానికోసం మీరందరూ కూడా కష్టపడి ఇష్టపడి చదవాలి. మీరు ఇప్పుడు 10th క్లాస్, ఇంటర్మీడియట్, మీ జీవితంలో ఇది టర్నింగ్ పాయింట్. ఇంటర్మీడియట్ అయిన తర్వాత మీరు ఆడతా పాడతా కూడా డిగ్రీలు తెచ్చుకోవచ్చు. ఈ 10th క్లాసు, ఇంటర్మీడియట్ కష్టపడి చదివితే మీరు ఎంతో పెద్ద స్థాయికి వెళ్ళిపోతారు. 2047 వచ్చేసరికి భారతదేశంలో చదువు లేని వాళ్ళు ఉండడానికి వీల్లేదు. ప్రతి ఇంట్లోనూ గ్రాడ్యుయేట్ ఉండాలి. కూలి పనికి వెళ్ళేవాడు ఏం చదువు అంటే నేను గ్రాడ్యుయేషన్ చేశాను, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను అని చెప్పాలి. ఆ పరిస్థితికి మనం రావాలి. దేశం అభివృద్ధి చెందుద్ది. ఈ అభివృద్ధి చెందే దేశానికి వెన్నెముక ఎవరంటే మీరే. మీరు కష్టపడి ఇష్టపడి చదవండి. చదువుతో పాటు సంప్రదాయాలు, సంస్కృతి అలవర్చుకోండి. 127 మంది, ఇంటర్మీడియట్లో 36 మందికి ఈ షైనింగ్ స్టార్స్ అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్కరికి 20,000 రూపాయలు. ఇది మీ ప్రోత్సహించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన కార్యక్రమం ఇది. దీనికోసం తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని బిడ్డలు చదివించండి. మన చదువుకి దారిద్ర్యం అనేది అడ్డు రావడానికి వీల్లేదు. ఎప్పుడు కూడా విద్యకి అధిక ప్రాధాన్యత ఇస్తారు. గతంలో కూడా ఈరోజు రాష్ట్రంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసి ఎప్పుడూ కూడా విద్యారంగానికి పెద్దపీట వేసి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే టీచర్ల నియామకం కానీ, విద్యార్థుల ప్రతిభను వెలికితీసే విధంగా, వారిని ప్రోత్సహించే విధంగా ప్రతిభా అవార్డుల్ని ఇంట్రడ్యూస్ చేయడం కానీ, ఇవన్నీ కూడా ఎప్పుడూ కూడా
అలాగే పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం కానీ, ఈ విధంగా విద్యారంగానికి పెద్దపీట వేస్తూ మన పిల్లలని ఒక నాలెడ్జ్ సొసైటీని క్రియేట్ చేయాలనే లక్ష్యంతో వెళ్ళేటటువంటి నాయకులు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వారు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారు, కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థకి కొత్త పొంతలు దొక్కించే విధంగా, విద్యారంగాన్ని మరింత బలోపేతం చేసే విధంగా, ఏ విధంగా విద్యారంగంలో ఉన్నటువంటి అనేక సమస్యల్ని అధిగమించే విధంగా పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటుగా ఒక నాణ్యమైనటువంటి విద్యను అందించాలనే లక్ష్యంతో మన యువ నాయకులు లోకేష్ గారు విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చి ప్రతి గ్రామంలోనూ కూడా ఒక మోడల్ స్కూల్ ఉండాలి, ఒక టీచర్ ఒక క్లాస్ రూమ్ ఉండాలనే కాన్సెప్ట్తో ఈరోజు అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. చాలా ప్రాముఖ్యమైనది మనందరికీ కూడా. అట్లాంటి చదువుని మనం కొనసాగించాలి, చదవాలి అంటే ప్రోత్సాహం అనేది చాలా అవసరం. కుటుంబానికి కూడా చదివించాలి అంటే వాళ్ళకి కూడా స్తోమత అనేది చాలా అవసరం. వాళ్ళకు ఉంటుంది చదివించాలని, కానీ ఎట్లాగో ఫీజులు కట్టాలి, నా పిల్లల్ని ఆటో ఎక్కించి పంపించాలంటే ఎట్లాగా, దానికి నెలకి ఇంత ఖర్చు అవుతుంది, స్కూల్ ఫీజులకి ఇంత ఖర్చు అవుతుంది, హాస్టల్లో పెట్టాలంటే కొన్ని హాస్టల్స్లో ఫీజు ఖర్చు అవుతుంది. కాబట్టి మళ్ళీ యూనిఫామ్లు కొనాలన్నా, లేదా పుస్తకాలు కొనాలన్నా, షూస్ కొనాలన్నా, సో అన్నింటికి కూడా ఖర్చు అవుతుంది. కాబట్టి ఏం చేస్తారంటే పేరెంట్స్ ఇవన్నీ భరించలేక చదువు అనేది చదివించకుండా ఆపేద్దామనే ఒక నిరుత్సాహంలో ఉంటారు. సో అట్లాంటి పరిస్థితి రాకుండా ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా బిడ్డలను చదివించాలి. ఆర్థిక పరిస్థితులు కారణం కాకూడదు చదువుకి. గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆనాటి నుంచి ఇప్పటి వరకు కూడా చదువుకి ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చి కుటుంబానికి సపోర్ట్ చేయడం జరుగుతుంది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని విద్యా రంగంలో అనేక వినూత్న సంస్కరణలు అమలు చేస్తోంది. లర్నింగ్ ఎక్సలెన్స్ ఆంధ్రప్రదేశ్ ద్వారా విద్యార్థులు అభ్యసన నాణ్యతను మెరుగుపరచడం, అలాగే గ్యారంటీడ్ ఫౌండేషన్ లెర్నింగ్ అండ్ న్యూమరసీ ద్వారా ప్రతి చిన్నారి చదవడం, రాయడం, గణిత నైపుణ్యాల్లో బలోపేతం చేయడం, ఎన్సీఆర్టీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఆధారిత పాఠ్యాంశాలు, డిజిటల్ లెర్నింగ్, క్యూఆర్ కోడ్ పాఠ్యాంశాలు, నిరంతర మూల్యాంకనం వంటి కార్యక్రమాలు విద్యార్థుల ప్రపంచ స్థాయి పోటీతత్వానికి సిద్ధం చేస్తున్నాయి. విద్యార్థుల నైపుణ్యాభివృద్ధి కోసం వొకేషనల్ కోర్సెస్ను అమలు చేస్తున్నారు. విద్యార్థులు విద్యలోనే కాకుండా వ్యక్తిత్వ వికాసంలో కూడా ముందుండాలనే ఉద్దేశంతో వాల్యూ ఎడ్యుకేషన్ కూడా విద్యార్థులకు ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు అందజేయడం జరుగుతుంది. పిల్లలకు తల్లిదండ్రులు ప్రోత్సాహం అందిస్తే మంచి క్రీడాకారులను అందించిన ఘనత వారికి దక్కుతుందని సిఆర్డీ అడిషనల్ కమిషనర్ టి రాహుల్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఈ నెల 17 నుండి 3 రోజుల పాటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సాగి రామకృష్ణరాజు మెమోరియల్ బ్యాడ్మింటన్ మెన్ అండ్ ఉమెన్ సెలక్షన్స్ కమ్ ఛాంపియన్షిప్ 2026 పోటీలు ఆదివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా జరిగిన బహుమతి ప్రదానోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ క్రీడాకారుల ప్రతిభ చూస్తుంటే అబ్బురపరుస్తుందని అన్నారు. మంచి పట్టుదలతో ఆడి విజయాలను అందుకున్న విద్యార్థులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం తరపున రాహుల్ కుమార్ రెడ్డి దంపతులను ఘనంగా సత్కరించారు. జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి కళాశాల ఫిజికల్ డైరెక్టర్, క్రీడల ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ సిహెచ్ హరిమోహన్ అధ్యక్షత వహించారు. కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ సాగి రామకృష్ణ నిశాంత్ వర్మ మాట్లాడుతూ భవిష్యత్తులో కూడా క్రీడలకు తమ కళాశాల వేదికగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. Congratulations for the parents for supporting your kids. Sport is one thing which generally gets neglected. Academic paranga chuskuntu sports neglect chese
ద కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్లో మీరు అందరూ పిల్లల్ని బ్యాడ్మింటన్ వైపు ఎంకరేజ్ చేస్తూ ఇలాంటి కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేపిస్తున్నందుకు ధన్యవాదాలు. అండ్ ఐ హ్యావ్ హర్డ్ ఫ్రమ్ దిలీప్ గారు అండ్ నిశాంత్ గారు దట్ పిల్లలు చాలా బాగా ఆడుతున్నారు అండ్ ఎస్పెషలీ ఫ్రమ్ ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్ దెర్ ఇస్ లాట్స్ ఆఫ్ ఎంఫసిస్ ఆన్ బ్యాడ్మింటన్. అండ్ ఖచ్చితంగా కూడా ఇది మనం ఇక్కడ రన్నర్స్ కానీ విన్నర్స్ కానీ ఎవర్ హెస్ కమ్ యాజ్ ది విన్నర్స్ హియర్, కంగ్రాచులేట్ దెమ్ అండ్ ఆల్సో విష్ దెమ్ ఆల్ ద గుడ్ లక్ ఫర్ ది స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్. మీ అందరూ కూడా మీ బెస్ట్ ఇస్తే ఖచ్చితంగా కూడా వెస్ట్ గోదావరికి ప్రైజెస్ ఖచ్చితంగా వస్తాయి స్టేట్ లెవెల్లో కూడా. అండ్ ద లాస్ట్ థింగ్ ఈజ్ SRKR, I wanted to congratulate personally also because I used to come to this college for playing badminton in the evenings with my better half. So thanks for providing all the infrastructure. In fact, one of the best infrastructure in the entire district with respect to badminton or otherwise also. Manchi sports infrastructure ikkada undi. So thanks for contributing every part, either in terms of district administration, sambandhinchi initiatives aina sare, or otherwise also there are many initiatives being taken by SRKR College. Thanks for organizing all such wonderful events, and this is one of the event which has attracted district level competitions. And state level lo kuda events kuda organize chesukodaniki meeku anta infrastructure kuda undi. So maybe in future we can organize some state level events which can be held at West Godavari. Whatever support you require from SAP side also we'll try to open. And I once again congratulate all the winners. Thank the parents for supporting our kids. ఈరోజు ఇక్కడ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరగడం చాలా ఆనందంగా ఉంది. విన్ అయిన ప్లేయర్స్ అందరికీ కంగ్రాచులేషన్స్. మన మేనేజ్మెంట్ వారు స్పోర్ట్స్కి చాలా పెద్దపీట వేసి అన్ని యాక్టివిటీస్ బాగా జరిపిస్తూ ఉంటారు. నేషనల్ వైడ్ బాక్సింగ్ జరిపించారు. అలాగే ఇంతకుముందు ఏపీ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ కూడా ఇక్కడే జరిగింది. ఇక్కడ టోర్నమెంట్ విషయానికి వస్తే టోటల్గా మనకి 775 మంది పైనే ప్లేయర్స్ పాల్గొన్నారు ఈ సంవత్సరం. 10 సంవత్సరాలుగా ఎప్పుడూ లేనంత ఎక్కువ మంది ఇక్కడ మనకి ఈ టోర్నమెంట్లో పాల్గొనడం చాలా సంతోషం. అండర్ 11లో 85 మెంబర్స్, అండర్ 13లో 92, అండర్ 15లో 96, అండర్ 17లో 98 మెంబర్స్, అలాగే 35 నుంచి 75+ వరకు దగ్గర 100 మంది 100 మంది పైనే పాల్గొన్నారు. సో ఇంత బాగా పాల్గొని అందరూ బాగా ఆడి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చారు. అసోసియేషన్ వారు కూడా చాలా సపోర్ట్ చేసి మాకు ఇక్కడ ఈ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు. పాలకొల్లు పట్టణంలో కోట్లాది రూపాయల నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులు జాప్యం లేకుండా నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులకు సూచించారు. పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో నిమ్మల సమీక్షించారు. బిఆర్ అంబేద్కర్ భవనం, ముస్లిం షాదీఖానా, గౌడ శెట్టిబర్జ కళ్యాణ మండపం, క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్, టిట్కో గృహాల్లో మౌలిక సదుపాయాలు, 100 పడకల ఆసుపత్రి సుందరీకరణ, బివి రాజు, ఎన్టీఆర్ కళాక్షేత్రం, చంద్రబాబు నాయుడు ఉద్యానవనం, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం హెల్త్ పార్క్, మంచినీటి చెరువు గట్టు సుందరీకరణ పనులు, తూర్పు కాపుల కళ్యాణ మండపం, ఫిషర్మెన్ కమ్యూనిటీ హాల్ తదితర అభివృద్ధి పనులపై ఆయా శాఖల వారీగా సమీక్షించారు. అదేవిధంగా ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ మేజర్గా మీరు కాన్సన్ట్రేషన్ కూడా చేయవలసింది. ఆర్డబ్ల్యూఎస్కి సంబంధించి డ్రింకింగ్ వాటర్కి సంబంధించి మనము డబ్ల్యూఎస్ఓ నుంచి ఏదైతే వాటర్ పైప్ లైన్ తీసుకొచ్చి మనం కాన్స్టిట్యున్సీలో కూడా పెద్ద ఎత్తున వర్క్ చేస్తున్నాము. గ్రామాల్లో ఆ వర్క్స్ కొంచెం స్పీడప్ చేసుకుని దీనికి మన ఇరిగేషన్కి సంబంధించిన కూడా వర్క్స్ మనం కూడా చాలా వరకు మనం కంప్లీట్ చేస్తాం కాన్స్టిట్యున్సీలో. అవన్నీ కూడా ఫౌండేషన్ చేస్తాం మనం. నేనే వచ్చి మీ అందరూ కూడా చేస్తాం. ఇప్పుడు దాని ఓపెనింగ్స్ కూడా పెట్టుకోవాలి. దాన్ని కూడా ఇప్పుడు ఆర్గనైజ్ చేయమన్నాం. మనం చేసినట్లు పనులన్నీ కూడా ఓపెనింగ్స్, పేపర్ కటింగ్స్ ఇవన్నీ కూడా. అదేవిధంగా మన టౌన్లో కూడా ఇప్పుడు వార్డు వైజ్గా కూడా మనం వర్క్స్ని ఐడెంటిఫై చేయమని చెప్పాము. అవి కూడా రోడ్స్, డ్రైన్స్, నేను కూడా కమిషనర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు, అది ప్రయారిటీ తీసుకోమని చెప్పాము. ఇప్పుడు ఒక్కొక్కటి రిమార్క్స్ కూడా చెప్పాలి. చెప్తే మనం దాన్ని మళ్ళీ ఏదైనా ఉంటే మనం మన వాళ్ళకి నచ్చ చెప్పి చేస్తాం. మనం ఏదైతే ఈ డెవలప్మెంట్ వెల్ఫేర్ పెద్ద ఎత్తున మనం ఈ నియోజకవర్గంలో ఈ 2 yearsలోనే దగ్గర 1000 కోట్ల రూపాయల వరకు ఏవైతే వర్క్ చేసామో ఆ వర్క్స్ అన్నింటినీ కూడా పబ్లిక్లోకి బాగా మనం తీసుకువెళ్ళాలి. అదేవిధంగా 1వ తారీఖు ప్రోగ్రామ్ కూడా మనం ఎవరి విలేజ్, ఎవరి బూత్లో, ఎవరి సచివాలయం దగ్గర పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేసే విధంగా కూడా చూసుకోండి. ఈ డెవలప్మెంట్ వెల్ఫేర్ ప్రజల్లోకి వెళ్ళేలా చూసుకోండి. దయవుంచి అందరం కూడా మరి రిజల్ట్ ఓరియంటెడ్గా మనందరం పనిచేస్తామని ఆరోపణలు కాదు, ఆధారాలు చూపించండి అంటూ రూజివీడు మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావుపై మంత్రి కొలుసు పార్థసారథి తీవ్రస్థాయిలో దుచ్చుమెత్తారు.
ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం తోటపల్లిలో పార్థసారథి తనయుడు నితిన్ కృష్ణ కన్స్ట్రక్షన్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న బయోగ్యాస్ ప్లాంట్పై మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు చేస్తున్న ఆరోపణలను మంత్రి తీవ్రంగా ఖండించారు. నూజివీడు నియోజకవర్గంలో అభివృద్ధి జరగడం వైసీపీ నాయకులకు ఏమాత్రం ఇష్టం లేదని, అందుకే కొత్త పరిశ్రమలు వస్తుంటే అసత్య ప్రచారాలు చేసి పెట్టుబడిదారులను భయపెట్టే విషపూరిత రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. క్వారింగ్ ఆ భూమిలోనే కాదు, చాలా చోట్ల చేస్తూ ఉన్నారు క్వారింగ్. గ్రావెల్ అవసరం కూడా ఉంది. ఈ అమరావతి నిర్మాణానికి కానివ్వండి, లేకపోతే అనేక అభివృద్ధి కార్యక్రమాలకి గ్రావెల్ కావాల్సి ఉంది. ఈ ప్రభుత్వం ఏంటంటే పాపం ఆయన కూడా చెప్పారు, నేను రౌడీగా మారానని చెప్పేసి. వైసీపీలో మెంబర్షిప్ కావాలంటే రౌడీయిజం, రౌడీ షీటు లేకపోతే రౌడీగా మారాల్సిన అవసరం ఉందని చెప్పేసి పాపం పెద్ద మనిషిగా గుర్తింపు ప్రతాప్ అప్పారావు గారే కన్ఫర్మ్ చేస్తూ ఉన్నారు. సో కాబట్టి దాని గురించి ఆలోచించుకోండి. ఇప్పుడు వారి బాధ ఏమిటి? అక్కడ ఒక పరిశ్రమ వస్తుంటే రావద్దని చెప్పేసి చెప్తానికి ప్రయత్నం చేస్తున్నారా? లేదా చూపించమనండి, ఇబ్బంది ఏం లేదు. తర్వాత ఒకవేళ నేను వేరే చోటికి మార్చుకున్నా కూడా దాన్ని క్వారింగ్ చేయకుండా ఆపుతానికి గల అవకాశాలు ఏమిటి? ఇప్పుడు మొత్తానికి అమరావతి కావాలంటే కొన్ని లక్షల టన్నుల గ్రావెల్ కావాలి. మరి గ్రావెల్ ఎక్కడి నుంచి ఇస్తారు? పోనీ ఆయన దివాణంలో కానీ లేకపోతే ఆయన జమీన్లో కానీ ఏమైనా ఉంటే కనుక ఆ గ్రావెల్ ఇచ్చే కార్యక్రమం చేయండి. అంటే వీళ్ళకి అభివృద్ధి పట్ల ఒక అవగాహన ఏమి లేదు. మొన్న చెప్తా ఉన్నారు పట్టాలు మేమే ఇచ్చామని చెప్పేసి. పట్టాలు తెలుగుదేశం టైంలో ఇస్తే ఆ పట్టాలను కొనుక్కుని వీళ్ళు క్వారింగ్ చేశారు. ఎన్ని ఎకరాలు చేశారు ఒకసారి చూసిరండి. మీరు కూడా ఏంటో మీరేదో తమాషా చూస్తున్నట్లు, లేకపోతే ఏదో వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది ఏదో చూస్తున్నట్లు కాదు. మీరు అడగాలి కదా. మీరు అన్ని ఎకరాలకి పర్మిషన్ ఉండే తవ్వారా పోయిన గవర్నమెంట్లో? మీరేంటి మీరు ఇద్దరు తగబడుతుంటే ఏదో ఇది ఇచ్చినట్లు మీరు చూస్తున్నారు చెప్తే అన్ని ఎకరాలు మీరు ఒకసారి వెళ్ళి చూసిరండి అక్కడ. ఓకే, చూసి అన్నారు ఏదో 30 కోట్లు 20 కోట్లు. నీవు నాకు 40 ఎకరాలకి 30-40 కోట్లు వస్తే అన్ని ఎకరాలతో ఆయన ఎన్ని కోట్లు దాచుకున్నాడు దివాణంలో ఒకసారి ప్రజలందరూ కూడా చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి భావిస్తున్నాను. ఇవన్నీ ఏంటంటే ఏదో ఒక విధంగా ఇక్కడ వస్తున్న ఫ్యాక్టరీని అడ్డుకోవాలి, ఎక్కడ కూడా ఫ్యాక్టరీలు రాకూడదు, ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా అడ్డుకోవాలి అనే లక్ష్యంతో పనిచేస్తున్నారు తప్పితే పర్మిషన్ లేకుండా తవ్వుకున్నారంటే మొత్తం ఇల్లీగల్గా వేశారా? కాదండి. మరి ఆయన ప్రభుత్వంలో ఎన్ని టన్నులు 3 కోట్లు పెనాల్టీ వేశారుగా. అది కూడా ఏం చెప్పారు ఆయనే? ఎమ్మెల్యే గారు చెప్తే తవ్వానండి అని చెప్పేసి ఆయనే చెప్తున్నారు. మరి పర్మిషన్ లేకుండా తవ్వారంటే దీని మీద కూడా ఒకసారి ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. అమరావతిలో అసైన్డ్ భూముల వ్యవహారంలో చంద్రబాబు నారాయణపై గత ప్రభుత్వం పెట్టిన కేసులను ఏపీ హైకోర్టు కొట్టివేసిందని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. కాకినాడలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ హయాంలో చంద్రబాబుపై ఉద్దేశపూర్వకంగా మొత్తం 22 కేసులు పెట్టారన్నారు. 5 ఏళ్లు అధికారంలో చంద్రబాబుపై కేసులు పెట్టడమే పనిగా పెట్టుకున్నారని, అక్రమ కేసులు పెట్టి రాక్షస ఆనందం పొందాలని చూశారని ధ్వజమెత్తారు. చంద్రబాబు వల్లే రాజధానికి భూసేకరణ జరిగిందన్నారు. చట్టబద్ధంగా అమరావతిని రాజధాని చేసుకున్నామని, అమరావతిలో 35,000 కోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలియజేశారు. చంద్రబాబు నాయకత్వం రాష్ట్రానికి మరో 15 ఏళ్లు అవసరమన్నారు. బెయిల్పై ఉండే వ్యక్తులు మావిగను అంటూ మాట్లాడడం సిగ్గుచేటన్నారు. ఇడుపులపాయలో జగన్ ప్రత్యేకంగా రాజధాని కట్టుకుంటే బాగుంటుందని వర్మ పేర్కొన్నారు. ఆ రోజు ఈ కేసు ఫైల్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాజధానిని ఆపాలి అన్నది ఒక ఆలోచన. దానికి తోడు అమరావతి రాజధాని అయితే పురోగతి ఉందో ఆ పురోగతిని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఆపివేయడం జరిగింది. 3 రాజధానులు అన్నది తెర మీద తీసుకొచ్చి అమరావతిని పక్క పెట్టడమే కాకుండా అప్పటి వరకు జరిగిన అభివృద్ధి అమరావతిలో ఏదైతే ఉందో రోడ్స్ కానీ ఇవి కానీ జేసీపీలతో మొత్తం కంకర శాండ్ ఇవన్నీ కూడా పైకి లేపి ఐరన్ ఇసుక అక్రమంగా తరలించిపోయారు. అంటే ఈ ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఉండకూడదన్న దురుద్దేశంతో అటు రాజధాని రైతులను కూడా అన్యాయం చేసి వారి మీద లేనిపోయిన కేసులు పెట్టడం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. దీనికి సంబంధించే ఈరోజు హైకోర్టు చంద్రబాబు నాయుడు గారికి మరి నారాయణ గారికి క్లీన్ చిట్ ఇవ్వడం. ఇలాగే ఎక్కడికెక్కడ లెంపకాయలు తిన్నారు అంటే ఏపీ ఫైబర్ నెట్ కేసు, ఇందులో చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ గారి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మీద చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ గారి మీద కేసు పెట్టడం జరిగింది. 99 మంది సాక్షుల్ని విచారించారు. ఎక్కడా కూడా ఏ విధమైన అవినీతి కానీ ఏది జరగలేదు. అలాగే ఆఖరికి కంప్లైంట్ ఇచ్చిన మధుసూదన్ రెడ్డి కూడా నేను విత్డ్రా అయిపోతున్నాను, సాక్ష్యాలు ఏమీ లేదు అని ఏసీపీ కోర్టుకు తెలియజేయడం జరిగింది. కోర్టు కొట్టివేయడం జరిగింది.
అంటే ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారిని అప్రదిష్ట పాలు చేయాలి, ఏదో జరిగిపోయింది, ఏపీ ఫైబర్ నెట్ని ముందుకు అభివృద్ధి పదంలో వెళ్ళనీయకూడదు, ఫైబర్ నెట్ చంద్రబాబు టైంలో వచ్చింది కదా అనే ఒక దురుద్దేశంతో ఒక కుట్ర చేసి కేసు పెట్టడం జరిగింది. ఇవన్నీ చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి మీద మొత్తం 22 కేసులు పెట్టారు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో. కరోనాలో వీడియో కాన్ఫరెన్స్ పెట్టి నాయకులు మా అందరికీ కూడా కరోనాలో ప్రజలను ఆదుకోండి, ప్రాణాలు తెగించి మీరు ప్రజల్లోకి వెళ్ళాలి, వారికి అత్యవసర పరిస్థితులు ఏమున్నాయో చూడండి అని చెప్పి చంద్రబాబు నాయుడు కోరడం జరిగింది. ఆ రోజుల్లో మీకు తెలుసు, ఒక పిఠాపురం మట్టికి నేను 96 సూట్లు వేసుకుని గ్రామాలు తిరిగా. అదేవిధంగా మేము శానిటేషన్ చేసింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ, ఇమ్యూనిటీ ఫుడ్ ఇచ్చాం. ఇన్ని రకాలుగా మేము చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు పెడితే ఆ వీడియో కాన్ఫరెన్స్ల మీద కేసులు పెట్టండి. ఇంకోటి మీకు బాగా తెలుసు, స్కిల్ డెవలప్మెంట్ కేసు, యువతకి నైపుణ్య శిక్షణ ఇచ్చే కేసులో 377 కోట్ల రూపాయలు దుర్వినియోగం జరిగిందంటూ సిఐడి అక్రమంగా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయడం, ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ కూడా రోడ్డు మీద రావడం, మరి ఈరోజు వైఎస్ఆర్ పార్టీ సర్వనాశనం అవ్వడం, 11 సీట్లకు పరిమితం అవడం కారణం చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేయడం. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని అస్సాం గవర్నర్ లక్ష్మణ్ ఆచార్య దర్శించుకున్నారు. వీఐపీ విరామ్ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. సీఎం రేవంత్ రెడ్డి ఏదైనా ఒట్టు వేసి చెబితే ఆ పని ఫట్టే అని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఎద్దేవా చేశారు. రైతులకు సాగునీరు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. జగిత్యాల జిల్లా కోరట్లో నిర్వహించిన పాంచజన్య సంకల్ప సభలో ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో వర్షపాతం తక్కువగా ఉన్నప్పటికీ ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టలేదని మండిపడ్డారు. మేడిగడ్డ సుందిళ్ల బ్యారేజీలను నింపి ఈ ప్రాంత రైతులకు సాగునీరు అందించవచ్చునన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఉచిత విద్యను అందిస్తామని, యువతకు ఉపాధి కోసం రుణాలు ఇచ్చి ఆర్థికంగా ఎదిగేలా చూస్తామని కవిత హామీ ఇచ్చారు. ఉచిత వైద్యం ఎంత పెద్ద హాస్పిటల్కి పోయినా, ఎంత పెద్ద రోగమైనా, మన తెలంగాణలో ఏ ప్రైవేట్ హాస్పిటల్కి పోయినా ఉచిత వైద్యం ఖచ్చితంగా మన కుటుంబంలో ప్రతి ఒక్కరికి మీ ప్రభుత్వమే దగ్గరుండి కడతది. నేను ఈ 2 మాటలు చెప్పగానే అన్ని పార్టీలలో మొగోళ్ళే ఉన్నారు కదా, అన్ని పార్టీలలో అన్నలే ఉన్నారు, తండ్రులే ఉన్నారు, వాళ్ళందరూ నా మీద పడిపోయారు. యాడికెళ్ళి ఇస్తావు, పైసలు ఏడున్నాయి అంటారు. నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, మీరు తిండి బంద్ చేయండి, మీరు అవినీతి సొమ్ము తినడం బంద్ చేయండి, పేదవాళ్లకు విద్య వస్తుంది, పేదవాళ్లకు వైద్యం కూడా వస్తుంది. నేను లెక్కలేసి చూపిస్తా, ఉట్టిగా మాట్లాడేదాన్ని కాదు. నేను చదువుకున్న దాన్ని దేవుడి దయ వల్ల. ఒకప్పుడు మా అమ్మ కలగన్నది, పట్టుబట్టి నన్ను ఇంగ్లీష్ మీడియం స్కూల్లో వేస్తే ఆమె దయతో అమెరికా దాకా పోయి చదువుకొని వచ్చిన. ఆ తెలివితేటలతోనే చెప్తున్నా, ఈ రాష్ట్రంలో ఉన్న బడ్జెట్, ఇప్పుడున్న బడ్జెట్ తోనే ఉచిత విద్య ఇవ్వచ్చు, ఉచిత వైద్యం ఇవ్వచ్చు. మీరు టీఆర్ఎస్ పార్టీని గెలిపించండి, ఈ 2 నేను ఇచ్చి చూపిస్తా. కాళేశ్వరం కూలిపోయింది కాబట్టి నీళ్లు ఇయ్యడట చెప్పినాం. మేమందరం 3 ఏళ్లకెళ్ళి చెప్తున్నాం. మేడిగడ్డ బ్యారేజ్ ఏదైతే పర్రెలు వాసిందో ఆ బ్యారేజ్ తో సంబంధం లేకుండా రైతులందరికీ నీళ్లు ఇవ్వచ్చు. కన్నెపల్లిని వాడుకొని కన్నెపల్లి పంప్ హౌస్ నుండి, అన్నారం సుందీల నుండి తీసుకొచ్చి ఎల్లంపల్లిలో నీళ్లు వస్తే ఇవాళ మన ఎస్ఆర్ఎస్పి నిండుతుంది, మన వరద కాలువ నిండుతుంది, మన మల్లన్న సాగర్ నిండుతుంది. వీటన్నిటితో నీళ్లు ఇవ్వచ్చు. కానీ ఆ మాట మాట్లాడతలేడు ముఖ్యమంత్రి. మాట్లాడకుండా ఏమంటుండు, ఈ 3 బ్యారేజీలు నింపుతేనట భద్రాచలం రాముడు కొట్టుకపోతాడట. మరి ఎవరు చెప్పిర్రో, ఆయనకి ఏం చెప్పిర్రో. కొట్టుకపోతాడని అబద్ధమాడు ఊకుంటే అయిపో. రాముడి మీద ఒట్టన్నాడు, ఈయన ఒట్టన్నాడంటే ఆ పని పట్టన్నట్టే. 1 కాదు 2 కాదు, మనం బోల్డ్ అని చూసినాం. అయితే ఏమైందంటే రాముడు గురించి రేవంత్ రెడ్డి గారు చెప్పగానే నాకు ఒక విషయం గుర్తొచ్చింది. మొన్న మధ్యనే భద్రాచలంలో రాముల వారి కళ్యాణం అయింది. దానికి రేవంత్ రెడ్డి గారు సతీ సమేతంగా అయినరు, ముఖ్యమంత్రి గారు కాబట్టి. పోయి పట్టు వస్త్రాలు సమర్పించుకొని దండం పెట్టుకున్నాడట. రాముడా రాముడా నాకు కొంచెం లోన్ ఇప్పి, నేను ఎక్కడికి పోయినా బ్యాంకులో లోన్ ఇస్తలేరని దేవునికి దండం పెట్టుకున్నాడట. అప్పటి వరకు పాపం కళ్యాణం అవుతుంది, రాముల వారు సీతమ్మని చూస్తున్నాడట. మురిపంగానే ముఖ్యమంత్రి దండం పెట్టుకోగానే ఆగమాగమై చూసి లక్ష్మణ స్వామిని పిలిచిండట. తమ్ముడా లక్ష్మణ ఇట్రా అని. లక్ష్మణ స్వామి వచ్చినట్టు ఏందన్నా అంటే, మనము కళ్యాణం సంగతి కొంచెం ఆగుదాము, ఈ ముఖ్యమంత్రి ఏమో పైసలు ఇవ్వమని అడుగుతాడు, అప్పులిచ్చుడు తర్వాత విషయం, గాని జర మన చెప్పులైతే జల్ది దాచిపెట్టి అన్నాడట.
అనగానే లక్ష్మణస్వామి చెప్పులు దాచిపెట్టి ముఖ్యమంత్రి గాలి మోటార్ పోయేదాకా చెప్పులు దాచిపెట్టుకునే పరిస్థితి. అది మొన్న ముఖ్యమంత్రి గారి పరిస్థితి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భీమవరంలో ఉత్సాహంగా షైనింగ్ స్టార్స్ 2026 కార్యక్రమం. 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అవార్డులు ప్రదానం చేసిన జిల్లా కలెక్టర్ నాగరాణి, ఎమ్మెల్యే అంజిబాబు. పిల్లల్ని ప్రోత్సహిస్తే మంచి క్రీడాకారులు అందించిన ఘనత తల్లిదండ్రులకే దక్కుతుంది. సిఆర్డీ అడిషనల్ కమిషనర్ టి రాహుల్ కుమార్ రెడ్డి. పాలకొల్లు పట్టణంలో చేపట్టిన అభివృద్ధి పనులు జాప్యం లేకుండా నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలి. అధికారులను ఆదేశించిన మంత్రి నిమ్మల రామానాయుడు. తోటపల్లి బయోగ్యాస్ ప్లాంట్పై ఆరోపణలు చేయడం కాదు, ఆధారాలు చూపించండి. మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావుపై మంత్రి కొలుసు పార్థసారథి ధ్వజం. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.